హాయ్ హలో నమస్తే వెల్కమ్ మై న్యూ యూట్యూబ్ ఛానల్ లాలసా టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లాల్సా టాక్స్. ముందుగా అందరికీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే మా ఫ్యామిలీతో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్ కర్నూల్, ఇది వెంకటరమణ కాలనీలో లొకేటెడ్ అయి ఉంటుందండి. ఈ టెంపుల్కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడొచ్చు, భక్తులంతా ఎవరు హడావిడిలో వాళ్ళు ఫొటోస్ అండ్ డెకరేషన్ అవన్నీ చూస్తూ చాలా బిజీగా ఉన్నారు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజున ముక్కోటి దేవతలు భూలోకానికి వస్తారు అని నమ్మకం. ఈ రోజున హాలాహలం అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజున శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడు. సో లైన్ మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. 1 అవర్ పాటు మేము లైన్లో నిల్చొని వైకుంఠ ద్వారం దగ్గరికి అయితే వచ్చేసాము. భక్తులంతా గోవింద నామాలతో ముందుకు కదులుతూ ఉన్నారు. ఎంత పెద్దగా ఉందో లైన్ మీరు చూడొచ్చు. మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఫైనల్లీ వైకుంఠ ద్వారం దగ్గరికి అయితే వచ్చేసాము. గోవిందా గోవిందా అంటూ వైకుంఠ ద్వారం లోపలికైతే మేము ఎంటర్ అవుతున్నాము. టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. చూడొచ్చు మీరు టెంపుల్లో డెకరేషన్ ఎంత బాగా చేశారో. ముందుగా అయితే మనం అమ్మవారిని దర్శించుకుందాం. బంగారు తొడుగుతో ఫ్లవర్స్ ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. నెక్స్ట్ స్వామివారిని దర్శించుకుంటున్నాం. గోవిందా గోవిందా అంటూ అందరూ స్వామిని దర్శించుకుంటున్నారు. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ధ్వజస్తంభం చూడొచ్చు, ఫ్లవర్స్తో డెకరేషన్ చాలా బాగా చేశారు. టెంపుల్ వ్యూ అంతా చూడండి ఒకసారి. భక్తులతో కిటకిటలాడుతుంది. ఫైనల్లీ మనకు ఎంతో ఇష్టమైన లడ్డు ప్రసాదం దగ్గర కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము కూడా లడ్డు తీసుకొని బయటికైతే వచ్చేస్తున్నామండి. ఫైనల్లీ అయితే లడ్డు తీసేసుకున్నాము. లైన్లో మేము బయటికి వచ్చేసాము. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లాల్సా టాక్స్. థ్యాంక్ యూ.